8 రాష్ట్రాలు ఇప్పటి వరకు 50% సీలింగ్ దాటి జీవోలు ఇస్తే చట్టాలు చేస్తే ఆ చట్టాలన్నీ కూడా హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కొట్టేసినాయి. మొన్న బీహార్లో 2024లో కూడా మనం చూసినాం. 2025లో 2024 అక్టోబర్లో అనుకుంటా పాట్నా హైకోర్టు కులగణన జరిపి రిపోర్టు పబ్లిష్ చేసి చట్టబద్ధంగా రిజర్వేషన్లను మళ్ళీ 50% నుంచి ఆయన సీలింగ్ నుంచి 67% బీహార్లో చేస్తే పాట్నా హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు అంటే ఇంకా విచారణలో ఉంది. బట్ పాట్నా హైకోర్టును ఆర్డర్ను స్టే చేయలేదు. ఇది జరిగినటువంటి పరిణామాలు. కాబట్టి మనకు ఏ రాష్ట్రం కూడా భారతదేశంలో ఇప్పుడు బీసీలకు 50% ఇస్తలే, ఎక్సెప్ట్ తమిళనాడు. బికాజ్ వాళ్ళు 9th షెడ్యూల్ పెట్టుకున్నారు కాబట్టి ఆ పద్ధతిలో బొమ్మది మొదటి నుంచి చెప్తున్నాం. సరే వీళ్ళు వెళ్ళిండు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది అని ఒక జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వచ్చిండ్రు. అది తెచ్చుకునే పద్ధతి అది కాదు. తమిళనాడులో వాళ్ళు ఏం చేసిండ్రు, అఖిల పక్షాన్ని పిలిచిండ్రు, 6 సార్లు మీటింగ్ చేశారు జయలలిత. వాళ్ళ డౌట్స్ అన్ని డిస్పెల్ చేశారు. వాళ్ళందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, కేంద్ర మంత్రుల్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ధర్నాలు చేసి 3 నెలల దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించుకొని వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏదో ఒక జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మాకు సంబంధం లేదంటే ఇట్లా. వీరి ఇక్కడున్న ముఖ్యమంత్రి కనీసం ఒక 10 సార్లు నరేంద్ర మోడీ గారిని కలిసి ఉంటారు. ఏ సందర్భంగా కూడా బీసీ రిజర్వేషన్ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడలేదు. మా కేంద్రం అపాయింట్మెంట్ ఇస్తలేదంటే మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోండి, ఎందుకు ఇవ్వరో చూద్దాం. లేదు అది ఇస్తలేదని చెప్పి మరి ప్రజలకు తెలియజేయండి, ఇట్లా మేము చేస్తున్నాం, ఇవి లెటర్లు ఇన్నిసార్లు పోయినాం, వీళ్ళు ఇస్తలేరు, మనం ఏం చేద్దామని చెప్పేసి మరి ఆ కేంద్రం ఉన్న పార్టీ యొక్క వైఖరిని ఎండగట్టండి. అవన్నీ ఏమీ లేకుండా వీళ్ళు ఊరికే కేంద్రంతో ఘర్షణ పడద్దు, మెతక వైఖరి అవలంబించి ఏదో జీవోల ద్వారా వస్తాము. జీవోల ద్వారా వస్తే నిలుస్తుందా? ఈ దేశంలో ఇప్పటికి 8 రాష్ట్రాలు కొట్టేసిండు. ఇవాళ కొత్తగా ఏమున్నది మన రాష్ట్రంలో కొట్టాడు? మన రాష్ట్రంలో కూడా కొట్టేసిండు. ఎన్టీ రామారావు 1986లో 44% రిజర్వేషన్ ఇస్తూ జీవోలు ఇస్తే 1 monthలో హైకోర్టు కొట్టేసింది ఆ జీవోలు. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా అప్పీల్ పోలేదు, ఎందుకంటే అది గెలవమని చెప్పేసి. సో ఇక్కడ కూడా అనుభవాలు ఉన్నాయి. అందుకే ఈ జీవోల ద్వారా రాదు, మీరు 9th షెడ్యూల్ ద్వారా పోండి. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల్ని ఎట్లా ఆమోదింపజేయాలనేటువంటి దాంట్లో మీరు ఇప్పటికైనా అఖిల పక్షాలను సమావేశాలను ఏర్పడేయండి. మొన్న మీరు కాళేశ్వరం మీద అంటే అఖిల పక్షం ఏర్పాటు చేస్తారు, మరి బీసీల సంబంధం దాని మీద ఎందుకు చేయరు? మీ రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టినట్టు తెలంగాణ బంద్ పెడుతుంది, మరి 34% అడ్డుకుంటుంది బీజేపీ అని ఇక్కడ ఎందుకు చేయరు? సరిగా బీజేపీకి వచ్చేస్తే మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు ఓబీసీలకు అనుకూలంగా ఎప్పుడు కూడా వాళ్ళు రిజర్వేషన్లకు అనుకూలంగా వాళ్ళు పనిచేయరు. ఆ రోజు 1990లో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు కూడా వీపీ సింగ్ గవర్నమెంట్ బడగొట్టిందే వాళ్ళు, మద్దతు విరమించి ఆ సమస్యను డైవర్ట్ చేయడానికి కమండల యాత్ర చేసింది వాళ్ళు. అడగకుండానే దేశంలో ఎలాంటి ఉద్యమాలు లేకుండానే 2019లో ఆధిపత్య కులాలకు, అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండ్రు. అంతకుముందు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇందిరా సహాని కేసులో ఇదే పివి నరసింహారావు గారు 10% రిజర్వేషన్ ఆధిపత్య కుల అగ్రవర్ణాలకు ఇస్తే అదే బెంచ్ 9 మంది జడ్జిల బెంచ్ లో 8 మంది రాజ్యాంగంలో ఆర్థిక పరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని కొట్టేస్తే 103వ రాజ్యాంగ సవరణ చేసి వారం రోజులలో భారతదేశం మొత్తం అమలు చేసిండ్రు బీజేపీ. కానీ బీసీలకు వచ్చేస్తే ఇప్పటి వరకు మోకాలు అడ్డం పెట్టేసి దానిపైన చర్య తీసుకుంటలేదు. మీరు వారం రోజులలో చిరంజీవులు గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాము, దాంట్లో అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్తున్నట్టు కూడా మరి సమాచారం అందుతుంది. నిజంగా సుప్రీంకోర్టులో ఈ అంశం తేలుతుందా? రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వీలుందా? అదొక విషయం చెప్పండి. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే 2018లో కొత్త పంచాయతీరాజ్ చట్టం అప్పుడున్న ప్రభుత్వం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం. అందులో 34% రిజర్వేషన్ బీసీలకు చట్టంలో పెట్టిండ్రు. పెట్టగానే ఇచ్చి జీవో 396 ఇచ్చారు. ఇవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి స్వప్నారెడ్డి అని, ఇంకొక అతను సత్యనారాయణ రెడ్డి అని వాళ్ళు హైకోర్టులో కేసు వేసిండ్రు. వేయగానే హైకోర్టు మీరు 50% మించి మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి చెల్లదు అని చెప్పేసి కొట్టేసినాక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అడ్మిషన్ స్టేజ్లోనే మీరు 50% సీలింగ్ దాటి ఎట్లా ఇస్తారు, కృష్ణమూర్తి కేసు జడ్జిమెంట్ ఉంది కాబట్టి మీరు ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటారా
లేదా మొత్తమే రిజర్వేషన్లు బీసీలకు లేకుండా ఎన్నికలకు బొమ్మని ఆర్డర్ ఇవ్వమంటారా? ఏది చెప్తారో చెప్పండి అంటే ఇమీడియట్ గా లంచ్ తర్వాత మళ్ళీ మేము ఆ పిటిషన్ విడ్రా చేసుకుంటామన్నారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో మేము ఏమంటున్నామంటే ఈ జీవోలు ఇవేమీ పనిచేయవు. మళ్ళీ ఒకసారి బీసీలను మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయకండి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మీరు జీవోలు తీసుకొచ్చి బీసీలను మభ్య పెట్టడం తప్ప అందులో ఏమీ లేదు. ఈ దేశంలో మనకు గత 78 సంవత్సరాలుగా అనేకమైనటువంటి తీర్పులు రిజర్వేషన్ల పైన ఉన్నాయి. తెలియక కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు. కానీ ఏదో ఒక ప్రయత్నం ద్వారా బీసీలకు మనం ఏదో చేయబోతున్నాము, ఏదో చేయాలనుకుంటున్నామని నిరూపించుకోవడానికి చేస్తున్న తాపత్రయం. బట్ ఈ తాపత్రయంలో నేనేమంటున్నానంటే మీరు చట్టబద్ధమైనటువంటి రూట్ ఎన్నుకోకపోతే రిజల్ట్ అనేది ఇట్లానే వస్తుంది. కాబట్టి ఇది పక్కన పెట్టి కేంద్రం పైన ఎట్లా ప్రెషర్ పెట్టి మనం దీన్ని 9th షెడ్యూల్లో తీసుకొస్తామనేటువంటి ఒక మార్గాన్ని ఆలోచించి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని దీనికి కనిపెట్టండి అని మేము చెప్తున్నాం. ఇవాళ మీరు కేవలం థ్యాంక్ యూ చిరంజీవులు గారు. మొత్తానికి 9th షెడ్యూల్ చేరిస్తే తప్ప ఈ అంశానికైతే న్యాయం జరగదంటారు. 42% బీసీ రిజర్వేషన్ ఇప్పుడు 100% అది. ఎందుకంటే విద్యా ఉద్యోగాలలో కూడా ఉంది. ఇంకా మనం దాని గురించి మాట్లాడతలే, ఓన్లీ లోకల్ బాడీసే మాట్లాడినాం. సార్ ఓకే సార్. ఒకసారి కొండా దేవయ్య గారితో మాట్లాడదాం. ఆయన మరి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర పటేల్ సంఘం అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. దేవయ్య గారు, గుడ్ మార్నింగ్ అండి.